ఇంతటి అమోఘమైన విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. వెరీ వెల్ వెరీ వెల్. ఇటువంటి అమోఘమైన నేను నిర్మాతగా చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు, నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను చాలాసార్లు అన్నాను, ఒక తండ్రి పాత్రని తనే పోషించటం, తండ్రి కథను తనే నిర్మించటం. మనం ఇంతకుముందు కూడా చెప్పాను, కన్యాశుల్కంలో చరిత్ర కన్యాశుల్కంలో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, గిరీశం పాత్ర 2 birds at 1 shot అని. ఈయన 2 చేశారు. జనరల్గా ఏంటంటే అండి, మీరు మీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు, మీరు మీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు, మీరు మీ తాతగారి పాత్ర. అంటే ఎఫెక్ట్లో నా తండ్రియే కదండి. దత్తత తీసుకుని నన్ను పెంచారు కదా చిన్నప్పటి నుంచి. సో అది ఎఫెక్టివ్లీ, సో రిలేటివ్లీ యు నో ద స్టోరీస్. బట్ వాట్ అబౌట్ యూ వన్? సో తారకం గారు, right now I'm not a director, I'm just an anchor. Right. Want to send some of the essence of this film to our audience who gave us this much success. He played his father, he played his father's role, and you played Tarakam garu to that pinpoint accurate level. Thank you. I think I was lucky because I had all of you for support. The way you took me through the story, the way you all have written the scenes, Sai Madhav Garu, I think the scenes themselves gave me an insight into the person. And then of course, I had all the help from the Nandamuri family. No, really, because one evening, of course, before that I spoke to Rukmangadarao Garu, and then I'd spoken to Balaya Garu, but at home, at his home the day before our shoot, I had a chat with him, with his wife, and with Lokeshwari Garu. And slowly I developed a sense of the person. And then, you know, I must tell you about my director. Yeah, have you heard of Krish? That's me. So K.V. Reddy. K.V. Reddy Garu, where's Krish? So I think you just made it very easy for me, because there was nothing in the public domain about her. Yeah. So whatever I pieced together was what I heard from everyone. And as I kept doing the scenes, I think I began to understand her a little more. And every scene helped me unravel a layer. Yeah. And all the photographs about her attire. Yeah. Brilliant look-wise and his way. Look-wise, I can't take credit. It's you, Aishwarya, and Rick. But I think, and the atmosphere on set, you know, and how many conversations we've had where you've told me about your parents. And knowing NTR Garu through him also gave me an understanding of Tarakam Garu. You know, because I think they were so, The biggest compliment I got as soon as the censor is over, censor వాళ్ళు జనరల్ గా చెప్తారు అన్నమాట. No, basically what I had to correct or what I had to do kind of thing. The first thing they told is, మాకు ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉన్నట్టుంది. We were at NTR Garu's house of that era. That was a big credit which we had. NTR మేకప్ వేస్తే హీరో, మేకప్ తీస్తే మోర్ దెన్ హీరో. పాపం వెళ్ళిపోతున్నాడయ్యా, సినిమాల్లో నిలబడతాడు. సినిమాలో అతను నిలబడేటయ్యా, సినిమా రంగాన్నే అతను నిలబెడతాడు. చూస్తూ సామర్థ్యం ఏంటనేది ఇక్కడ పూర్తిగా చూపించారు. బేసికల్గా మీ జర్నీ ఏంటి ఈ సినిమాకి ఒక నటుడిగా? ఒకటి 2 బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అంటే ఒకటి ఆయన ఒక మహానటుడిగా, అలాగే రెండోది రాజకీయాల్లోకి వెళ్ళాక కథానాయకుడిగా. ఒకటి ఇక ఆయన బిడ్డగా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాని చూడడం, అలాగే ఆయన కేవలం నాకు ఒక తండ్రిగానే కాకుండా గురువు, దైవం అన్నీ. అలాగే సినిమా గురించి కూడా నేను ఎప్పుడు ఐ డ్రీమ్డ్ అబౌట్ మూవీస్. ఎప్పుడు కళ్ళు మూసుకున్న సినిమా గురించి కలలు కనేవాడిని. నా ఊపిరి కూడా, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సినిమా. అలాగే నేను పడుకున్న కళ్ళు, నేను తినేది కూడా
తినేటప్పుడు కూడా అంటే మనం అంటారే కంటికి నిద్ర వచ్చినాయి సుఖంబొక్కుని రతికీలికి జింబొక్కుని మంటకమింటునే ఇతర వైభవం 10,000 మానసంబట్టునే మానసంబు గల ఇట్టి మనుషుని గట్టి కానీ వానికి కంటకుడు శాస్త్రుడు ఒకంటుతనంత వాడు కలిగిన కంటికి నిద్ర వచ్చిన అన్నట్టు సినిమాలో ఒక ఆయన మెయిన్ ఆయన ఇన్స్పిరేషను ఆయన సినిమాలు ఆయన వ్యక్తిత్వం అదంతా కూడా నాలో ఒక అంతర్భాగం అయిపోయి నాలో సో కోరుకుండేది ఆయన చేసిన పాత్రలను కూడా చెయ్యాలని ఒక కోరిక. అది మరి ఇప్పుడున్న ట్రెండ్ అది చూసుకుంటే హీ వాజ్ ఫార్ అవే ఫ్రమ్ ఆల్ ఈ ఓన్లీ క్రియేటెడ్ ట్రెండ్స్ ఆల్వేస్. రామారావు అన్న ఇప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు ఆయన ధైర్యం చేసి ముందడుగేసి అలాగే ఆ ధైర్యమే అదే ఇవాళ ఆయన జీవిత చరిత్ర తీయడానికైతేనేమి. ఎందుకంటే ఒక ధైర్యం అన్నది కేవలం ఒక ధైర్యమే కాకుండా ఆయన ఒక జీవిత సారాంశం, ఆయన ఒక ఆవేశం ప్రజలకు ముందు భావితరాలకు వారికి కూడా గుర్తుండిపోయేలా చెయ్యాలనే ఒక సంకల్పంతోనే ఈ పాత్రలోకి ఒక నిర్మాతగా కానివ్వండి ఆ పాత్రలోకి ఒక ఎన్టీఆర్ పాత్రలోకి కానీ అనడం నాకు చాలా అనే పాత్రలోకి మీరు ఓ రోజు అన్నారన్నమాట అనే సెట్ ఆయనే సాటి దెర్ ఇస్ నో ఈక్వలెంట్ టు హిమ్ 302 films in 30 years of career. ఆయనే సాటి ఆయన పాత్రలే పోటీ. ద ఓన్లీ యాజ్ ఎ దుర్యోధన హీఈస్ కంపీటింగ్ విత్ అర్జున అండ్ ఆర్ భీమా రావణ ఆర్ కృష్ణ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నో అదర్ యాక్టర్ లైక్ దట్ ఆర్ హ్యూమన్ బీయింగ్ లైక్ దట్ ఫర్ మీ. ఒక ఇన్ 1962 ఆ సీన్లో దట్స్ ఎ బ్రిలియంట్ సీన్. యూ బోత్ హ్యాట్స్ ఆఫ్ బిఫోర్ ఇంటర్మిషన్. రామకృష్ణ గారి శివైక్యం అయిన తర్వాత ఐ రిమెంబర్ ఐ విల్ కమ్ టు దట్ పార్ట్ యాక్చువల్లీ ఇన్ ద వే యూ కేమ్ అండ్ ఆస్ వీ టాక్డ్ అబౌట్ దాట్. అది అయిపోయిన తర్వాత 1962 ఇట్ హ్యాపెండ్. ఇన్ 1963 రామారావు గారి 11 సినిమాలు రిలీజ్ అయినాయి. 1964 14 మూవీస్. 2 సంవత్సరాల్లో 25 మూవీస్ యాజ్ ఎ హీరో ఆఫ్ వాట్ లవకుశల్ లాంటి సినిమా. mythology, a historical kind of thing. Nobody can do like that. That's such a rarest feat actually. రామారావు ఏంటి కృష్ణుడు ఏంటి మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. ఆయన కళ్ళల్లో ఓ కొంటెదనం ఉంటుంది. నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశా? నచ్చలేదు. మరేం చేద్దామని? సినిమాల్లోకి వెళ్తాను. నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు? జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటారు. నందమూరి తారక రామారావు గారిని నందమూరి హరికృష్ణ గారి గురించి చెప్తారు. బాలయ్యబాబు చాలాసార్లు చెప్పారు. ఆయనకి మీరు చాలాసార్లు నాతో అన్నారు, నిద్ర లేస్తే నాన్న, పడుకోబోయే ముందు నాన్న, మళ్ళీ నిద్రలో నాన్న, లేచి నాన్న దగ్గరికి అన్నమాట. ఆయన ఒక ఆవేశపరుడు. బేసికల్ ఎవ్రీథింగ్ ఓన్ షో. అట్ ద సేమ్ టైం బాలయ్యబాబు నాకు ఇచ్చింది, నేను చూసింది బేసికల్ నేను మాట్లాడినప్పుడు ఆయన తల మీద చేసినా చాలా ప్రేమగా ఉంటుంది అన్నమాట. ఆయన మనసేమో వెన్ అంటారు. అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ యూ బేసికలీ. ఆయన మహానుభావుడు ఒకరు ఉన్నారు. కొన్ని రోజుల ముందు మాట్లాడి మనం చైతన్య రథం గురించి కూడా మాట్లాడాం బేసికల్గా. నేను ఇంకో 2 రోజులు కలిసి ఆయనతో ఇంకా కూర్చోవాల్సింది. సో మీ జర్నీ ఈ సినిమాలో తండ్రి గారి పాత్ర పోషించడం నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తానండి. చాలా అరుదుగా దొరుకుద్ది. అండ్ తండ్రి గారి పాత్ర పోషిస్తాం ఒకటండి. అండ్ ఇలాంటి ఫిలింలో తాతగారి మీద అంటే మేము ఈరోజు మా కుటుంబం కానీ మేమందరం కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉంటాను కానీ ఇంత ఆదరాభిమానాలు పొందుతానికి కారణం తాతగారండి. ఈజ్ పెద్ద వృక్షం ఆయన. సో ఆయన మీద జీవిత చరిత్ర తీస్తున్నప్పుడు దాంట్లో పాట అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నాన్నగారి పాత్ర చేస్తున్నప్పుడు అండి నాకు ఇనీషియల్గా అందరికీ తెలుసు, నాకు నిజంగా మా నాన్నగారి దగ్గర అనిపించను. అండ్ ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్.
చేయగలుగుతానా నేను అంటే మీరు అన్నట్టు విపరీతమైన వెరీ అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న మనిషి లైక్ అండ్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో అండ్ ఆయన నాన్నగారి పట్ల అటాచ్మెంట్ టు ద కోర్ ఉంది. సో అలాంటి పాత్ర నేను చేయగలుగుతానా లేదా, నేను అసలు అలా ఉంటానా లేదని ఫస్ట్ నాకు డౌట్ అండి. నేను ఎప్పుడు ఐ నెవర్ బిలీవ్ దట్ ఐ లుక్ లైక్ మై డాడ్. సో డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు, ఒక 6-7 గెటప్స్ టెస్ట్ చేశారు. లేదు సార్ బాగాలేదంటే ఆయన కూడా బాగాలేదండి కరెక్టే, బాంబే నుంచి తెప్పించారు. బట్ వన్ ఫైనల్ డే డైరెక్టర్ గారు చాలా బాగుంది, ఫొటోస్ కూడా తీశారు, బాగా కష్టపడ్డారు షూటింగ్ నుంచి వచ్చి. అండ్ ఎప్పుడైతే మీరు ఓకే అని చెప్పేసి సార్ ఒకసారి ఐ స్టిల్ హ్యావ్ దట్ డౌట్, డైరెక్టర్ గారు ఓకే అంటారు. ఐ వాజ్ నాట్ స్టిల్ కాన్ఫిడెంట్. హీ ఈస్ ఫుల్లీ కన్విన్స్ టు కాల్ ద ఫోటోగ్రాఫ్స్. దెన్ ఐఎమ్ పక్కా సరే టు బాబాయ్. ఎప్పుడైతే బాబాయ్ దగ్గర నుంచి ఎస్ అలానే ఉన్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అండి, ద రోల్ దట్ ఐ ప్లేడ్ వాస్ ఫ్రమ్ 25 to 35 ఆఫ్ నాన్నగారు ఏజ్. ఆ ఏజ్లో మా నాన్నగారు ఎలా ఉంటే నాకు పెద్ద గుర్తులేదండి. బికాస్ వీ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ లైక్ తరోగా కూర్చొని ఒక డిన్నర్కి లేకపోతే రెస్టారెంట్కి వెళ్తే ఈరోజు టుడేస్ కల్చర్ లైక్ పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఏ నాన్న మమ్మల్ని మర్చిపోయారా అనే ఒక ఇదిలో ఉంది. బట్ అప్పట్లో అది లేదండి. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళి లేకపోతే ఒక ఫ్యామిలీ డిన్నర్లా కూర్చుంటాం, అదేం మాకు తెలియదు. సో ఆయన ఇప్పుడు ఆయన ఇమేజ్ ఆయన ఫిగర్ నాకు అసలు గుర్తుకోలేదు. సో బాబాయ్కి బాగా తెలుసు, ఎందుకంటే అలా అన్నయ్య బాబాయ్కి విపరీతమైన బాండింగ్ ఉంది. ఆయన బాబాయ్తో నాన్నగారు ప్రొడ్యూసర్గా సినిమా రామ్ రహీమ్ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు బాబాయ్ హీరోగా 3 సినిమాలు జరిగినాయి. సో వాళ్ళ అనుబంధం వేరే కూడా ఉంది. అండ్ హీ నోస్ హౌ హిస్ బ్రదర్ లుక్స్ వెరీ వెల్. సో ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ బాబాయ్ ఇచ్చారో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎస్ ఓకే ఫైన్. వన్స్ ఐ కేమ్ టు ద సెట్ ఇట్ వాస్ బాబాయ్. బికాస్ అంటే మీకు ఒక అవగాహన ఉందండి నాన్నగారు అంటే, బట్ లిటరలీ ఎలా నడుస్తాడు ఆయన, వాళ్ళ నాన్నగారి పట్ల ఆయన ఎలా బిహేవ్ చేస్తారు. నేను ఫస్ట్ షాట్ నాకు బాగా గుర్తుంది, నడుచుకుంటూ వచ్చి తల ఉంచే బాబాయ్ ముందు, అంటే తెలియక రెస్పెక్ట్. అది ఒక ఫాదర్లీ ఫిగర్కి దట్స్ ద వే ఐ బిహేవ్, దట్స్ మై బిహేవియర్. ఏ బాబాయ్ తప్పున అలా చేయొద్దు, మీ నాన్నగారు ఎవరి ముందు తలంచేవారు, ఈవెన్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫాదర్. గుర్తుంది ఆయన ఏమన్నారంటే నాన్న భయపడేవాడు ఉండేది, గౌరవం ఉండేది, కళ్ళలో కలిపి చూసేవారు. బట్ చాలా గౌరవం ఇచ్చేవారు వాళ్ళ నాన్నగారిని. ఎవరికి లొంగని వ్యక్తి అయినా ఆయన ఒక్కరికే రెస్పెక్ట్ ఇచ్చేవారు. సో బిహేవ్ లైక్ దట్. వాకింగ్ నేను మెల్లగా కొంచెం నాన్న అంటే రెస్పెక్ట్ అలా నడుస్తుంది, నో అది కాదు, స్పీడ్గా నడవడం, ఆయన ఇప్పుడు అలా నడిచేవారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ బాబాయ్ ఇచ్చేటప్పటికి. ఫస్ట్ డే తర్వాత ఇట్ వాస్ క్వైట్ ఈజీ ఫర్ మీ. ఈవెన్ మ్యానరిజం బాబాయ్ ఒకటి నాన్నగారికి ఉంటుంది అని ఇట్లా చిన్న ఇది ఉంటుంది. సో అది కూడా బాబాయ్ చెప్పేటప్పటికి ఎవ్రీథింగ్ అన్నీ. అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ ఈజీ ఫర్ మీ. నేను మహానాయకుడి కోసం వెయిట్ చేయడంలో హరికృష్ణ గారి పాత్ర కూడా ఒకటి అన్నమాట బేసికల్గా. ఆ చైతన్య రథం కానీ మీదంతా మ్యాక్సిమం మహానాయకుల్లో we have so many of emotions what you are. But ఒకటి చెప్పాలి బాబాయ్, ద ఓపెనింగ్ ఎపిసోడ్లో వెర్ హీ కమ్స్ టు హిస్ మదర్ ఒక సన్గా, ఆ సీన్లో ఐ షుడ్ అప్రిషియేట్ డైరెక్టర్ గారు. నిజంగా నాకు ఆ థాట్ రాలేదు. మదర్ ముందు వస్తారు, మదర్ అండ్ యు నో మదర్ ఇస్ లైక్ షీఈస్ ఇన్ విత్ క్యాన్సర్, డయాగ్నోస్ విత్ క్యాన్సర్ అండ్ ఎవ్రీథింగ్. ఈయన కొంచెం ఎమోషన్ బయట పెట్టలేడు మదర్ ముందు. సో ద వే హీ ఈస్ ఎక్స్ప్లెయిన్ టు మీ, అసలు చేస్తున్నప్పుడు నాకు నిజంగా కళ్ళ మీద వచ్చి గ్లిజర్ అదేం లేదు అలా ఆపుకుంటాం. ఏం కాదమ్మా మేము ఉన్నాం, చిన్న ధైర్యం. And Vidya ma'am, it is all the feedback of the director and that's what I would say. ఆ క్యారెక్టర్ని మనం ఎంత తీసుకుంటాం బాబాయ్, అన్ని క్యారెక్టర్స్ని సినిమాలో ఆయన అంత జీర్ణించుకున్నారు. ప్రతి క్యారెక్టర్ని he studied it. So that was I think for me when బాబాయ్ was not, it was easy. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు, మీ జైళ్లు సరిపోతాయా? సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా, పైకి వస్తాం. ఇండస్ట్రీకి 2 కళ్ళు, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. 2 కళ్ళు వేరువేరుగా చూడవు, ఒకేలాగా చూస్తాయి అన్నమాట. ఈ సినిమా చెప్తున్నప్పుడు బాలయ్య బాబు గారు చాలాసార్లు మీతో అన్నారు, నేను మీతో కథ చెప్పినప్పుడు చెప్పాను, ఇది ఒక రకంగా చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ లాగా కూడా ఉంటుంది. గుడివాడకి ఒకవైపున వెంకటరాఘవపురంలో ఈయన పుడితే, గుడివాడకు ఇంకోవైపున నిమ్మకూరులో ఈయన పుట్టారన్నమాట. ఒకేసారి పద్మశ్రీలు అమ్ముకుతున్నారు. వీళ్ళిద్దరు బాండింగ్ సినిమాలో ఎవరు చూసినా ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. మీ జర్నీ ఏంటి?
ముందుగా థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ మామయ్య ఫర్ థింకింగ్ ఆఫ్ అంటే వాట్ హ్యాపెండ్ మ్యామ్, నో రిప్లేస్మెంట్స్. ఎన్టీఆర్ అంటే ఆయనే, తారకం గారంటే మీరే. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ నాట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆఫ్ దట్ థాట్. అయ్యో విద్యాబాలన్ లేకపోతే, యా, అండ్ హరికృష్ణ గారంటే ఆయనే, అండ్ అక్కినే నాగేశ్వరరావు గారంటే ఆయనే. ఎగ్జాక్ట్లీ, నో దట్స్ నో రిప్లేస్మెంట్స్. హెచ్ఎం రెడ్డి గారంటే కైకాల గారే, అలాంటి అన్నమాట. కేవీ రెడ్డి గారంటే నేనే. ఈ మొత్తం ప్రాసెస్ బేసికల్లీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పే ముందు వి రియల్లీ థరోలీ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫస్ట్ సార్. నౌ యువర్ జర్నీ కంటిన్యూస్. వెల్, మై జర్నీ చిన్నప్పటి నుంచి నేను తాతగారితోనే పెరిగాను కాబట్టి తాతగారు రామారావు గారి మధ్య ఎన్నో కథలు నాకు తెలుసు. ఆయన చాలా చెప్పారు. కానీ నాకు ఏం ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకే చాలా విషయాలు తెలియదు. ఇన్ని విషయాలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పినా కూడా సినిమా చూస్తున్నప్పుడు నాకు కథ విన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ ఒకేసారి వాళ్ళిద్దరికి ఒకేసారి లభించింది, ఒకేసారి ఇచ్చారనే అలాంటి విషయాలు చాలా నాకు కొత్తగా తెలిసినాయి. అంటే నాకే కొత్తగా అనిపిస్తే, నాకే ఇంత ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఆయన ఊళ్ళో పెరిగిన మెంబర్గా, మనవడగా నాకే ఇంత ఎక్సైటింగ్ అనిపిస్తే ఇంకా రెగ్యులర్ ఆడియన్స్కి హౌ విల్ దే ఫీల్ అబౌట్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఐ బిలీవ్ దట్ సొసైటీ ఈజ్ చేంజింగ్. అన్ఫార్చునేట్లీ బుక్స్ ఆర్ డైయింగ్. ఐ ఫీల్ ఇది ఒక టెక్స్ట్ బుక్గా మిగిలిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ 1000 years దిస్ విల్ బీ హౌ దే రిమెంబర్ ఎన్టీ రామారావు గారు అండ్ సో నో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ ఒక చిన్న భయం కూడా వేసింది. అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకుని చెయ్యాలి అనే దాంతో చిన్నప్పటి నుంచి చాలామంది నాకు పోలికలు ఉన్నాయి, ఆయనలాగానే మాట్లాడతాను అంతా చెప్పేవారు. నేను పెద్ద సీరియస్గా తీసుకునేవాడిని కాదు. సరే ఓకే, కానీ ఇప్పుడు అది చూపించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. అండ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇది ఒక జనరల్గా ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలో అంతా తెలుసు, ఇదంతా నేను ఐ కెన్ నెవర్ వాచ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ. అంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ లాగా నేను చూడలేను సినిమా, కానీ ఈ సినిమా అలా చూడగలిగాను. అండ్ ఐ వాజ్ లైక్ దాట్. ఏంటి మహిమ, ఏంటి ఇది చరిత్ర అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు బ్యూటీస్, మీరు బాల్ బ్యాడ్మింటన్ ఆడుకునే రోజుల నుంచి, అది నాకు తెలీదా, ఐ డోంట్ నో అబౌట్ దట్ ఇన్సిడెంట్. మద్రాస్ జిమ్ఖానా క్లబ్లో షటిల్ ఆడుకునేదాకా. అవును. సో వీళ్ళిద్దరు బాండింగ్ దొంగ చాటుగా. ఆయన రామారావు గారు సిగరెట్ తాగేవాళ్ళు కాదు, బేసికల్ చుట్ట తాగేవాళ్ళు రోజుకి ఒకటి మాత్రం. బేసికల్ సినిమా షూటింగ్ అప్పుడు ఆ సిగరెట్, ఆ బాండింగ్, ఇదంతా ఇట్ వాస్ వెరీ వెల్ డన్. మీ చిన్న న్యూయాన్సెస్ అవన్నీ కూడా. సార్ ఇప్పుడు మనం ఇంతవరకు మన గౌతమిపుత్ర శాతకంలో పనిచేసినప్పుడు ఒక శక పురుషుడు గురించి చెప్పాం, ఇప్పుడు యుగ పురుషుడు గురించి చెప్పాం. అంటే ప్రాచీన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త ఆయన శాతకర్ణి. ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి. మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి. చూడు సావిత్రి, నిన్ను మించి డబ్బు సంపాదించు, సంతోషపడతాం. కానీ ఆ డబ్బుని మించి ఎదగాలనుకోకో, దెబ్బతింటాం. ఈ సినిమాలో చాలా పాత్రలు చేసాం. ఆ రోజు నేను భీష్మ పాత్ర చేసాం, కానీ సినిమాలో నిడివి ఎక్కువ అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత రక్త సంబంధంలో ఇంకో సీన్ చేసాము, కన్యాశుల్కంలో కొంచెం. ఈ సినిమాలో మీరు చేయాలనుకుని చేయని పాత్ర ఏమైనా ఉందా? ఆయన ఇది చేయాలనుకుని చేయని పాత్ర ఏమైనా ఉందా ఇందులో? ఈ సినిమాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముద్దబంతి పూలు తెచ్చి ఆయన అవిటివాడిగా చేశారు, అలాంటిది ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. సో యు ఆర్ సాటిస్ఫైడ్? ఓకే, డైరెక్టర్ ఐఎమ్ గుడ్, స్టోరీ రైటర్ ఐఎమ్ గుడ్, అండ్ ప్రొడ్యూసర్ ఐఎమ్ గుడ్. మరి భీష్మ ఇవన్నీ పక్కన పెట్టాంగా, భీష్మ మళ్ళీ కలుపుదాం, చివరిలో కలిపేద్దాం. మీ పర్మిషన్ ఇస్తే మనం బయటకు వెళ్ళి రక్త సంబంధం అవన్నీ కలుపుదాం అన్నమాట. అవును మ్యామ్, బేసికల్లీ ఐ కమ్ టు దట్ మోస్ట్ పైవటల్ సీన్స్ ఆఫ్ ద మూవీ. ఆ ఏజ్ డిఫరెన్స్, ద వే యూ పోర్ట్రేట్, one thing which I want to know about you basically, how you approached it.
కొన్నిసార్లు we shot on the same day. Morning you are shooting as a 58-year-old woman and then 28 or sometimes 35 kind of thing random ga. How did you approach the entire sequences? I think half the battle is won by the appearance. Yeah. You know, and every time I did the old get-up, old as in comparatively, 58 is not old. Old, yeah. But when I played older, I think something changed in the body. So, yeah. Maybe it was also I was surrounded by children sometimes, you know, all Grandkids. the grandkids from the family. And you tell me, you made me do it. No, I want to know basically. No, నేను because డైరెక్టర్గా I really- ఉన్నప్పుడు I will be seeing from other side and your walk changes. Okay, without me telling. And when he is with NTR గారు లాగా పంచగడితే ఈయన వేరే ఆయన పంచగట్టిలా his walk changes, body language, entire thing. More than preparation, basically, I see that you are living there. You are living with the grandkids and everything. Basically, I was so astonished. Right now, these are the questions I wanted to ask at that time, but right now I am asking basically, did he miss any part, or how did you manage that? No, for me, that's what I'm It's saying. natural. I You are a think great it's- actress. No, it has to Thank happen. you. No, but I think it's also what the scene, you know, what you're expected to do in the scene. For example, there's that scene where I'm narrating NTR Garu's story to his grandkids. In the second part, Mahanayakadu. Yeah. Oh, sorry. And you can tell, man. You can tell. Yeah. Okay, so because I'm narrating the story, I think, and I know that they are my grandkids. I don't know. I think it was the way it was written and what you got me to do. Yeah. I'm not aware if the body language was okay. I'm happy to know Great, that you great, didn't great. say it to me on set. On the lighter side, it is you should say okay, so you did it. You should say cut okay, shot okay. So we had to do it, no? I will say అంతే కదండి sexy. రాత్రి మీరు 10 more అడుగుతారు రాత్రి 10 more తీసుకుంటారు ఎందుకు దాని బదులు 1 shot చేసేద్దాం. కంటపడని నీడై వెంట నడచు తోడై కంటపడని నీడై వెంట నడచు తోడై నీ సేవలన్నీ నిర్వహించగలిగే బంటు రీతి కొలువు. కళ్యాణ్ గారు మీరు టు సమిఫై భోగి శుభాకాంక్షల దగ్గర నుంచి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎండ్ చేస్తే. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మనకి జనరల్గా పండుగ 14, 15, 16 అయితే ఈ సినిమా ద్వారా పండుగ మనకి 9వ తారీఖు నుంచే మొదలైంది మా అందరికీ. అండ్ మీరు ఇంత విశేషంగా ఆదరించి ఇంత గొప్ప విజయాన్ని మాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. ఈ విజయం నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. మోర్ దెన్ విజయం అండి, ఇదొక చారిత్రాత్మక సినిమా అండ్ ఒక గొప్ప మహానటుడు మహా వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి చెప్తున్న చిత్రం ఇది. సో అలాంటి చిత్రాన్ని మేము ముందు తీసుకొచ్చి పెట్టినందుకు క్రిష్ గారికి అండ్ బాబాయ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ ఫిల్మ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ ఇంత గొప్ప వ్యక్తి గురించి నెక్స్ట్ జనరేషన్ కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్ కపుల్ ఆఫ్ జనరేషన్స్ ఆయన గురించి నేర్చుకుంటూ ఆయన దగ్గర నుంచి చాలా క్యారెక్టరైజేషన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫస్ట్ అండ్ థ్యాంక్ ద హోల్ ఆడియన్స్ ఫర్ గివింగ్ అ సచ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్స్ అలాట్. సుమంత్ గారు, ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎవర్ అంటారు బేసికల్గా, పర్పెచువల్. ఈ సినిమాతో మీరు అక్కినే నాగేశ్వరరావు గారు బేసికల్లీ మీరు మీ తెలుగు ప్రేక్షకులతో ఏం మాట్లాడతారు? ముందుగా తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఇది కేవలం సినిమా కాదని. ఇది ఈ జనరేషనే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి ఇది పర్మనెంట్గా మిగిలిపోతుంది. మేము ఉండం, కానీ ఈ సినిమా ద్వారా రామారావు గారి మిగతా వాళ్ళ అందరి క్యారెక్టర్స్ని just to make them live forever. I'd like to thank you. మా సినిమా పట్ల, ఈ చరిత్ర పట్ల మీరు చూపించిన ప్రేమకి అండ్ మై ఫెలో యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషలీ క్రిష్ అండ్ బాలయ్య మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళ సార్ నేను ముందు చెప్పినట్టు వారసత్వం యుద్ధానికి మాత్రమే పంపిస్తుంది.
బట్ సామర్థ్యం మాత్రమే గెలిపిస్తుంది. మీరు ఒక నటుడిగా, నిర్మాతగా మొట్టమొదటి ఎన్బికే ఫిల్మ్స్లో అన్నమాట మీరు ఎంత సామర్థ్యాన్ని చూపించారు. బేసికల్గా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు మీరు మీ తెలుగు ప్రేక్షకులతోటి. చాలా అంటే ఏ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ముందు చెప్పినట్టు ఆయన చేసిన ఎన్నో పాత్రలు అన్నీ ఈ ఒక్క సినిమాలో ఆవిష్కరించడానికి నన్ను నేను అంటే యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ స్టిల్ ఇంకా ఏదో చేయాలని ఒక తపన ఉంటుంది. బట్ మాకు అల్టిమేట్ ఇస్ నాన్నగారు రామారావు గారు. ఎందుకంటే ఆయన చేస్తున్న రకరకాల పాత్రలు అటు విత్ ఆల్ డిఫరెంట్ జోనర్స్. సో అటువంటి ఆయన పాత్రను, ఒక తండ్రి పాత్రను ఇక కొడుకుగా నేను చేయడం, దాన్ని నిర్మించడం, 2 బాధ్యతలు. అది అదే మాటలతో చెప్పలేను నేను. అంటే వర్ణనాతీతం. ప్రేక్షకులు ఇచ్చిన విజయమే దానికి నేను పడుతున్న ఆనందానికి వాడిచ్చిన సంక్రాంతి. అంటే ఇది సంక్రాంతి అని కాదు, సంక్రాంతికి విడుదలైన సినిమా కానీ చిత్రం శాశ్వతంగా ఇప్పుడు అంటే ఏదైతే వాళ్ళ యొక్క జీవిత శైలి కానివ్వండి, వాళ్ళ యొక్క భావస్ఫోట ఆవేశాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, అవన్నీ కూడా భావితరాల వారికి అందించేలా, శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ ఏ దేశంలో ఉన్న చెయ్యెత్తి జై కొట్టి ఈ సినిమా మాది అంటున్న తెలుగు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అండ్ ఈ కథానాయకుడు తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడిగా త్వరలో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా, వీర రక్తపు ధార వారవోసిన సీమ, వీర రక్తపు ధార వరవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా.